హలో గాయస్, మనకి రేపు ఐపీఎల్ 2025 సీజన్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి మనకి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఉంది కదా. అయితే ఇది వచ్చేసరికి జూన్ 20th నుంచి అనుకుంటా స్టార్ట్ అయ్యేది. అయితే మరి ఈ సిరీస్లో చూసుకుంటే మరి మన వాళ్ళు గెలుస్తారా లేదా అంటే మరి 50-50 ఛాన్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే మరి ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ మీద గెలవడం అంటే అది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఎందుకంటే మన వాళ్ళు ఇంగ్లాండ్లో సిరీస్ గెలిచి ఇప్పటికీ 20 years పైన అవుతుంది. మరి ఇటువంటి సినారీలో మరి ఇప్పుడు గెలుస్తారా అంటే 50-50 ఛాన్సెస్ అని చెప్పాలి. అయితే ఇదంతా పక్కన పెడితే మరి అంతకుముందు ఉన్న కండిషన్స్ వేరు, సినారియోస్ వేరు, దాని తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. దాని తర్వాత మరి మనకి ఇప్పుడు చూసుకుంటే మరి టీంలో కూడా మరి రోహిత్ శర్మ, దాని తర్వాత విరాట్ కోహ్లీ, బుమ్రా వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. ఈవెన్ చెప్పాలంటే మనకి షమి కూడా అవైలబుల్గా ఉన్నాడు కాబట్టి మన టీం చూసుకుంటే కొంచెం పటిష్టంగానే కనిపిస్తూ ఉంది. మరి 50-50 ఛాన్సెస్, ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ కూడా ఉంది. కంప్లీట్గా గెలవరు అని అయితే చెప్పలేం. అయితే దీని తర్వాత మరి ఇంగ్లాండ్లో సిరీస్ కాబట్టి మరి సీనియర్స్ ఖచ్చితంగా కావాలి. దీంట్లో భాగంగానే మనకి చేసేశ్వర్ పుజారా. మరి పుజారా చూసుకుంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, టీంకి నా అవసరం ఉంటే ఖచ్చితంగా నేను ఇంగ్లాండ్ సిరీస్లో నేను ఆడటానికైతే ట్రై చేస్తాను. మరి నన్ను సెలెక్ట్ చేస్తే ఎటువంటి డౌట్ అవసరం లేదు, నేను పర్ఫామ్ చేస్తాను. కానీ రీసెంట్గా చూసుకుంటే మనకి డొమెస్టిక్ సీజన్లో కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాను. దాని తర్వాత నా ఫిట్నెస్ లెవెల్స్ మీద కూడా మంచి వర్కౌట్ చేస్తున్నాను. మరి ఇదంతా ఎందుకంటే మరి టీమిండియాలోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాను. ఖచ్చితంగా నన్ను ఇంగ్లాండ్ సిరీస్కి కనుక నన్ను సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా నా బెస్ట్ ఇస్తాను. దాని తర్వాత సిరీస్ గెలవడానికి కూడా మరి నా వంతు సహకరిస్తానని చెప్పేసి కూడా పుజారా చెప్పడం జరిగింది. ఏదైనా సరే మరి దీని గురించి మరి పుజారా ఉండాలా లేదా, మరి దీని గురించి మీరేమనుకున్నారంటే కింద కామెంట్ చేయండి.